పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరం కేటాయించిందని తెలిపారు. ఇసుకకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేట్లు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు తిరుమలాపూర్లో వాళ్ళకి ఒక మంజూరీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 3,500 నిరుపేదలు అట్టడుగున అనగారినటువంటి ఇల్లు లేని నిరుపేదలకు మంజూరీ. రాష్ట్రంలో 4.5 లక్షల ఇల్లు, నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం కూడా ఈరోజు మంజూరీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బేస్మెంట్ కడితే ₹1,00,000, స్లాబ్ లెవెల్ కడితే మరో ₹1,00,000, అదేవిధంగా స్లాబ్ ఇస్తే మరో 2 లక్షలు, పూర్తి చేసుకుంటే మరో ₹1,00,000. ₹1 లంచం లేకుండా మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇసుక కూడా ఏదైతే ఉన్నదో మీ తిరుమలాపూర్కు ₹2,000 చొప్పునే ట్రాక్టర్ ఇసుక పోసే విధంగా ప్రభుత్వము ధర కూడా నిర్ణయించడం జరిగింది. 2,000 కంటే చిట్యాల్లో ₹1 ఎక్కువ పోసినా మీరు వాళ్ళ మీద చట్టపరమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం, ధనవంతుడు తినే భూవను పేదవానికి సన్న బియ్యం ఇవ్వడం, ఆ సన్న బియ్యానికి కూడా కిలోకి ₹55 చొప్పున ₹4,000 రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నష్టం జరిగిన ప్రభుత్వము సన్న బియ్యం అందించడం జరుగుతుంది. 500 బోనస్ రైతులకు అందివ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు కూడా అందించడం జరిగింది. ఆత్మీయ ఇందిరమ్మ భరోసాలు కూడా నెలకు ₹1,000 చొప్పున ₹12,000 అందించడం జరుగుతుంది. భూమి లేని నిరుపేదలకు 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం. ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించాం. 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం. ఈరోజు ఇన్ని పథకాలు చేశాం. భూభారతిలో కూడా భూములు పట్టాలు కాని వ్యక్తులందరికీ కూడా పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి వాళ్ళకు రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకులో అప్పు పెట్టే విధంగా వాళ్లకు భూభారతిలో పట్టాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో 56% కలిగినటువంటి బీసీలు, 96 కులాలు సబ్బడ్డ వర్గానికి కూడా ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా మోడీ ఈరోజు బీసీ కులగణన వెనుకడుగు వేసిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేబినెట్ సమావేశం కూడా పెట్టి ప్రభుత్వం జీవో తీయబోతుంది. ఈరోజు ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్తులో, మండల పరిషత్తులో 42% వాళ్ళకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. కనుక బీసీలు సబ్బడ్డ వర్గం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇచ్చి ఓట్లేసి గెలిపించి మీ ప్రభుత్వానికి అండగా నిలవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.